మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ సనత్ నగర్ నియోజకవర్గంలో జిమ్ యోగా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకోమని సూచించిన తలసాని రంగారెడ్డి జిల్లాలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కరోనా విజృంభిస్తున్న సంక్షేమ పథకాలు ఆగడం లేదు స్పష్టం చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూకట్పల్లి అడ్డుకొట్ట సొసైటీ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలింపు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు జనగామ జిల్లా లింగాల గణపురంలో నిండుకుండలా మారిన పాత చెరువు గంగమ్మ తల్లికి పూలాభిషేకం ఇక డీటెయిల్స్ కలితే సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ కోలం లక్ష్మీ బహలిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు కంచెల లక్ష్మీనారాయణ పార్క్ లో ఓపెన్ జిమ్ యోగా కేంద్రాలు ప్రారంభించారు అనంతరం తలసాని మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు హక్కు వినియోగించుకోమని జార్జిఎస్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోమని సూచించారు దాని ప్రకారం ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది అంటే డెమోక్రసీలో ఓటు అనేది ప్రధానమైనటువంటి ఎవరికి వేస్తామనే తర్వాత ముచ్చట ఫస్ట్ ఓటు హక్కు అయితే పెట్టుకోవాలి. అందుకే నా రిక్వెస్ట్ అలా మీకు దయచేసి మీ పిల్లలు మీరు గ్రాడ్యుయేట్స్ అయితే మీరు ఎన్రోల్ చేసుకోవడం, మీ పిల్లలు గ్రాడ్యుయేట్స్ అయితే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకే దీనికోసం ఇవాళ నుంచి నెక్స్ట్ మంత్ 6వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఓన్లీ ఇది గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి నవంబర్ 6వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు. కాబట్టి తగ్గింది, కానీ మొత్తం తగ్గిందని చెప్పడానికి లేదు, మళ్ళీ పెరగడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడే వాళ్ళకి చెప్పినాం కాబట్టి వాళ్ళంతా కొంత ఇన్స్ట్రుమెంట్ చేయడానికి టైం పడుతుంది. ఇంకోటి ఒక వికెట్ గేట్ కావాలన్నారు, ఒక గేట్ చిన్నది కావాలన్నారు, అది కూడా ఇస్తారు. థ్యాంక్ యూ సార్. ఈ శామలకుంట పార్క్ ప్రెసిడెంట్ గారు ఆ కమిటీ మెంబర్ ఒత్తిడి మీదకే ఆ ఓపెన్ వచ్చేవరకు నాకు ఆనందం చేసేది. ఫస్ట్ వచ్చినప్పుడేమో అవి శాంక్షన్ అయినాయి, రెండోది అంటే 2 రోడ్ల కింద ఉంది, అది 2 లేన్ల కింద ఉంది. దాన్ని 4 లేన్లు చేస్తున్నాం, అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, కొబ్బరికాయ కూడా కొట్టేసి. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. దయచేసి అందరూ ఎన్రోల్ చేసుకోవాలి. అంటే గతంలో ఏంటంటే పార్లమెంట్, అసెంబ్లీ, జిహెచ్ఎంసీ, లోకల్ బాడీస్లో మరి ఓటర్లుగా నమోదైనటువంటి వాళ్ళు
అందులోనే ఉన్నది కదా మాకు అనుకుంటారు. అది అందులో ఉండడము అదేమో పార్లమెంట్, అసెంబ్లీ, జిహెచ్ఎంసీ, లోకల్ బాడీ పనిస్తుంది. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ గ్రాడ్యుయేట్స్ కోసమే. అంటే నీకు ఎవరైతే డిగ్రీ కానీ, పీజీ కానీ, ప్రొఫెషనల్ కోర్సు కానీ, నీకు ఎవరైతే మనకు మెడిసిన్ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరి కోసం ఏంటంటే గ్రాడ్యుయేట్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుక్కుగూడలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాలు ఆగడం లేదన్నారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కులతో పాటు రైతు బంధు చెక్కులను సైతం మంత్రి పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త, నాయకులు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చూసిన తర్వాత వేరే రాష్ట్రాలలో స్టార్ట్ చేస్తారా, ఇది బాగానే వస్తే అందరికి ఇస్తే బాగుంటుంది. ఇది కింది స్థాయి వరకు ఆలోచించినారు కాబట్టి ఒక్కసారి కంపెనీలు కొట్టబడ్డ తర్వాత అన్ని బంద్ అయిన తర్వాత రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. ఎందుకంటే అన్ని బంద్ ఉంటాయి కాబట్టి. అయినా కూడా ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత సంక్షోభం ఉన్నా సంక్షేమం మరవద్దనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి మన కళ్యాణ లక్ష్మి చెక్స్ ఆగలేదు, రైతు బంధు ఆగలేదు, రైతు బీమా ఆగలేదు, రైతులకు కావాల్సిన అన్ని వేస్తూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉండి మరి మొహాల పెద్ద నవ్వు, మనసులోంచి కడుపులోంచి ఆనందాన్ని మేము ఈరోజు చూడగలిగామంటే ఆ గొప్పతనం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అందుకనే ప్రజల తరఫున మేము కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలా కేసీఆర్ గారు కూడా 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఎప్పుడూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారు. జనాలతో పాటు మేము కూడా అది మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి అందిస్తున్న సందర్భం ప్రజలందరికీ తెలుసు. మొదట్లో 50,000 అనుకున్న తర్వాత 75,000 చేసిన ఈరోజు 1,116 రూపాయలు ఈరోజు అందిస్తూ ఉన్నారు. దాంట్లో దివ్యాంగులకు ఇంకా కొంత ఎక్కువ 1,25,000 రూపాయలు దివ్యాంగులకు అందిస్తున్న సందర్భం. ఈరోజు ఒక మహేష్ నియోజకవర్గంలోనే 700 నుండి 800 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ కావడం జరిగింది. ప్రజలందరూ ఒకటి గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా సందర్భం ఉన్న గత 6 నెలల నుండి రాష్ట్ర ఆదాయానికి ఇబ్బంది ఏర్పడ్డా కూడా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ప్రజల సంక్షేమంలో ఏమాత్రం వెనక్కిపోకుండా ఈ చెక్కులను అందిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుతారు. ఎందుకంటే ఎంత సంక్షోభం ఉన్నా ప్రజల సంక్షేమం ఆగొద్దనని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లో భాగంగానే రైతు బంధుకు సంబంధించిన 7,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతు బీమాకు సంబంధించి ఒక 5 మంది రైతులకు ఇవ్వడం జరిగింది. రైతు చనిపోతే ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున డిసెంబర్ నుండి ఇప్పటి వరకు దాదాపు 27 చెక్కులు ఒక్క మండలంలోనే ఇచ్చాం. ఒక్క మండలంలో 5 లక్షలు వాళ్ళ అకౌంట్ ఆటోమేటిక్గా పడిపోతున్న సందర్భాన్ని కూడా ప్రజలు గమనించారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్స్ కూడా వచ్చిన లబ్ధిదారులందరూ చాలా సంతోషపడుతూ ఆశీర్వదిస్తూ పోతూ ఉన్నారు. 1,85 లక్షల రూపాయలు ఈరోజు ఒక్క మండలంలోనే ఇచ్చాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల పట్ల ఉన్న వారి చిత్తశుద్ధి, వారి ప్రేమ, అభిమానాన్ని గుర్తుపెట్టుకోవాలని ఒకసారి మనవి చేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించాలా. కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళని మర్చిపోకుండా కళ్యాణ లక్ష్మి చెక్ అందుకున్న వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద సంపూర్ణ విశ్వాసాన్ని ప్రభుత్వం అనేది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ రాబోతాం. తప్పకుండా విఘ్నులైన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాల్సిన సందర్భం. ఎందుకంటే ఏ రంగం చూసుకున్నా, ఏం చూసుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ దిక్సూచిగా పనిచేస్తూ ఉంది. దేశంలో ఏ పథకం తీసుకున్నా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆదర్శంగా నిలుస్తూ ఉంది. సో ప్రభుత్వం పనితీరు దృష్టిలో పెట్టుకొని, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన సరిగ్గా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని విఘ్నులైన పట్టభద్రులందరినీ కూడా కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు నిధులు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుండ్రెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి, చంద్రశేఖర్, వైస్ చైర్మన్ మహమ్మదా బేగం, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లితో ఒక మేనమామ దాకా ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి 1,30,000
116 రూపాయలు ఇచ్చి ఇంత కఠిన కాలం కూడా ఆదుకున్నాడు గొప్ప మనసున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈరోజు కొల్లాపూర్ ప్రాంతంలో ఎక్కడ కూడా గతంలో మాదిరిగా లేకుండా వచ్చిన వెంటనే కళ్యాణ లక్ష్మిని మంజూరు చేసి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా అప్లికెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత కఠిన కాలం తీసుకుని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక హైదరాబాద్ కూకట్పల్లి అడ్డుగుట్ట సొసైటీ నుంచి ఆంధ్రప్రదేశ్కు కారులో అక్రమంగా తరలిస్తున్న 387 మద్యం బాటిళ్లను కేపీహెచ్పీ పోలీసులు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారు సీట్ల కింది భాగంలో మద్యం బాటిల్స్ ఉంచి తరలిస్తున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. కేపీహెచ్పీఎస్ పరిధిలోని అడ్డగుట్ట నందు ఒక వెహికల్లో ఈ మద్యాన్ని ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మా ఎస్ఐ సక్రమ్ మరియు సిబ్బందిని పెట్టి తనిఖీలు చేయించగా ఒక మహీంద్రా మెజారో TS08 UH0261 అనే ఒక బండిలో ఒక దాదాపు 380 180 ml వాటర్ బాటిల్స్ అడ్మిరల్స్ అనే మందు, అదేవిధంగా ఒక 5 రాయల్ స్టాగ్, ఒక 3 మ్యాన్షన్ హౌస్ బాటిళ్ళు ఆ కార్లో అంటే డోర్లకును సీట్లకు డోర్కు మధ్యలో ఉన్న ప్రదేశంలో అది కాల్ చేసి దాంట్లో పెట్టుకొని తీసుకుపోతున్నారు. వాటిని గుర్తించి అవన్నీ తీసి పిఎస్ తీసుకొచ్చి పంచనామా రాసి మన ఎక్సైజ్ పిఎస్గా పంపడం జరుగుతుంది. దాంట్లో గోపి అయిన శివకృష్ణ అనే 2 వ్యక్తులు కూడా వీటిని తరలిస్తున్నట్టు మనకు విచారణ తేలింది. వీళ్ళు ఇక్కడ కొని అక్కడ తీసుకుపోయి అమ్ముతారు. అది దాదాపు 380 క్వార్టర్ బాటిల్ అంటే 180 ml అడ్మిరల్ అనే బ్రాండు, అదేవిధంగా ఒక 5 రాయల్ స్టాగు, అదే ఫుల్ బాటిల్ 750 ml, అదేవిధంగా ఒక 2 మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ 750 ml. ఈ బాటిల్స్ ఉన్నాయి దగ్గర. హైదరాబాద్ నుంచి గుంటూరు తరలిస్తుంది. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ MBNR గార్జెస్ నియోజకవర్గం కింద ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అర్హత గల అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నేను జిహెచ్ఎంసీ ఆఫీస్ వచ్చాను. నా డిగ్రీ ఎన్రోల్ చేసినాకి ఇప్పుడు 2-3 months తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఓన్లీ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉంది. ఎవరెవరు ఎన్రోల్ చేస్తే ఆయనకు ఓటు ఇచ్చిన హక్కు వస్తుంది. అలాగే అందరికీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఆల్ గ్రాడ్యుయేట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కి మీరు ఎన్రోల్ చేయండి. ఇది గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఉంది, అందరికీ టీచర్స్కు అవకాశం ఉంది. ఈ టైంలో అంటే ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి, ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఏముంది కౌన్సిల్లో మాట్లాడతా అందరి మనకు మీకు ఏం మెంబర్ కావాలి అంటే తప్పకుండా అది సెలెక్ట్ చేయాలి. నేను అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మహిళా లేడీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్, BA, BSc అండ్ BCom తర్వాత డిప్లొమా హోల్డర్స్కు బి అవకాశం ఉంది. ఆయన పేరు రిజిస్టర్ చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ తీసుకువస్తే అలా నోటరీ చేసే తర్వాత నోటరీ అరేంజ్మెంట్ ఇక్కడిది ఉంది, ఎవ్రీ ఆఫీసర్లో ఉంది నోటరీ అరేంజ్మెంట్. అందరూ మీ ఎన్రోల్ చేస్తే బెటర్ అవుతుంది, మీ ఎన్రోల్ చేస్తే మంచి అవుతుంది. ఎన్రోల్ చేస్తే మీకు ఓటు ఇచ్చినాకి హక్కు వస్తుంది. అందరికీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అందరికీ గ్రాడ్యుయేట్స్తో రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఇక నారాయణపేట జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మొత్తం 7,651 మందికి గాను గత డిసెంబర్ నెల నుండి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే తమను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. నా పేరు సన్నప్ప, నేను ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు. సార్, మేము దాదాపు ఈరోజు తీసుకున్న కార్యక్రమం ఏంటంటే స్టేట్ వైజ్గా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముందు నిరసన, శాంతియుత నిరసన అనేది చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము నారాయణపేటలో శాంతియుత నిరసన చేయడం జరిగింది. దానికి సారు అందుబాటులో లేడు కాబట్టి మన ఏవో గారికి వివరణం ఇచ్చి మా యొక్క సమస్యలు, మా యొక్క బాధ సాధకాలు వారికి చెప్పి శాఖ మంత్రి ఎర్రబెల్లి దగ్గర గారికి లెటర్ పెట్టమని చెప్పి ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి సరే ఖచ్చితంగా నేను సార్కు మెయిల్ పెట్టి లెటర్ పెట్టేంత వరకు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సారు చెప్పడం జరిగింది. సార్, విషయం ఏంటంటే దాదాపు మేము 2006 నుండి 15 సంవత్సరాలకి వెళ్ళి ఈ వరకులో పనిచేస్తున్నాం కాబట్టి మాకు మొన్న మార్చిలో సమ్మె చేయడం జరిగింది. మాకు ఒకటి 477 జీవో అని చెప్పి విడుదల చేసి ప్రతి కుటుంబానికి ప్రతి జాబ్ కార్డుకు 40% అని చెప్పి పెట్టి దానివల్ల అన్ని కుటుంబాలు పాల్గొనలేవు కాబట్టి అక్కడ కొన్ని గ్రామాల్లో ఏమవుతుందంటే వలస వెళ్ళిపోయే పరిస్థితి కొంతమంది ఉంటారు. జాబ్ కార్డు తీసుకున్నా వాళ్ళు పనికిరాని పరిస్థితి కొంతమంది ఉంటారు. అయితే ఒక విలేజ్ని తీసుకొని ఒక 500 జాబ్ కార్డ్స్ ఉన్నాయంటే వాళ్ళకి అందరికీ పని కల్పించాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కూలి మా ఉపాధిలో అంటే గిట్టుబాటు వరకు ఇస్తాం కానీ అయినా సరిపోదని చెప్పి వాళ్ళు ముంబై, పూణే అక్కడ వెళ్ళి పనులు చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి జాబ్ కార్డు ఉంటుంది, వాళ్ళు పనికి రాలేకపోతున్నారు. అవి కూడా మేము 40% కల్పించాలంటే మాకు భారమైన పని కాబట్టి ఇంతకుముందు చేసిన కార్యక్రమం, ఇంతకుముందు తీసుకున్న జీవోలు ఏవైతున్నాయో మ్యాండేట్స్ ప్రకారం దాని వైజ్గా మేము చేస్తామని చెప్పి కోరడం జరిగింది. అయినా దానికి ఒప్పుకోకుండా ఈ జీవోనే ఉంటుందని చెప్పి వాళ్ళు ఇదే జీవో విడుదల చేసి మాకు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది కాదు, ఇది ఒక జీవో రద్దు చేసి మమ్మల్ని వీధిలోకి తీసుకోవాలి. మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు. ఒక ఎఫ్టీగా టీఏలని కానీ, ఈసీలని కానీ, ఏపీలో కానీ ఎఫ్టీఓ గుర్తించారు. మాకు గుర్తింపు అనేది లేదు, ఒక హెల్త్ కార్డు లేదు, భద్రత అనేది లేదు. 15 సంవత్సరాలకి వెళ్ళి మేము కాలిపేలి సాలిసాలని జీతాలతో మేము ఇప్పుడు గడుపుతున్నాం కాబట్టి ఇప్పుడు దాదాపు డిసెంబర్ నుండి మాకు 9-10 నెలలు సాలీస్ రావడం లేదు. అందుకనే ఇప్పుడు కూడా మేము ఏమన్నాం సార్ అంటే ఈ మార్చిలో సమ్మె 12 తారీఖు పోయి 22 తారీఖే సమ్మెని విరమించడం ఎందుకోసం అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఉంది కాబట్టి దానివల్ల ఈ దేశం మొత్తము మహమ్మారి కోసం మేము కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే అరే మనం ఈ సమ్మెలో ఉండడం కరెక్ట్ కాదు, మనం కూడా ప్రభుత్వానికి ఆ మద్దతు తెలిపి ఈ దాంట్లో పాల్గొని మనం కూడా సహకరించాలని చెప్పి మా యొక్క సమ్మెని విరమించి ఈ మరుసటి రోజు 23 తారీఖే మన శాఖ కమిషనర్ కానీ ఈ కలెక్టర్లకు కానీ ఎంపీడీఓలకు కానీ జైనింగ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళినాము, తీసుకున్నారు. కానీ మరుసటి రోజు ఉంటే మేము జైనింగ్ అని చెప్పి ఆఫీస్కి వస్తే మీరు రావద్దు, మేము దాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి గంటలకే దాదాపు రాష్ట్రంలో 14 మంది చనిపోవడం జరిగింది. దీనివల్ల వాళ్ళ చాలీసనం బతుకులు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అనేది రోడ్ల మీద పడ్డాయి సార్. ఈ చాలీసనం జీతాలతోనే బతుకుతున్నారు కాబట్టి ఇప్పుడైనా కనుక మేము ఖచ్చితంగా జైన్ అవుతామని చెప్పి మేము మెమోరాండం ఇచ్చిన ఎన్నోసార్లు కమిషనర్ కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసినాము. ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు, తీసుకుంటామని చెప్పలేదు, తీసుకుంటలేమని చెప్పలేదు. కాబట్టి ఇప్పుడైనా. ఇక జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని పాత చెరువు జలకలతో నిండుకుండలా మారింది. సబ్బండ కులాల ప్రజలు పార్టీలకు అతీతంగా జేఏసీని ఏర్పాటు చేసుకుని అందరి సమిష్టి కృషితో అహర్నిశలు కష్టపడ్డ ఫలితంగానే చెరువు నిండి అలుగుపోసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ స్టేషన్ గణపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి పూలాభిషేకం చేశారు. అనంతరం చెరువు పనుల కోసం తమ వంతు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజయ మనోహర్, ఎంపీటీసీ కెమిడి భిక్షపతి, మండల అధ్యక్షుడు కొల్లూరి శివ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ద్వారా ఈరోజు వారు సొంతంగా చందాలు వసూలు చేసుకొని, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని, అప్పులు తీసుకొచ్చి ఈ యొక్క చెరువును ఇవాళ నింపడానికి కృషి చేసిన ఫస్ట్ ఇక్కడ జేఏసీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మరియు అలాగే స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ గారు చొరవ తీసుకొని ఇక్కడ వీరందరినీ ఇక్కడ జేఏసీ కమిటీ మన వెంకన్న గారికి కన్వీనర్, కో కన్వీనర్ ఈనాడు వీరన్న గారికి మరి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎమ్మెల్యే గారి దగ్గరికి తిరిగి అలసిపోయి లాస్ట్ వచ్చేసరికి 1.5 మంత్ క్రితం మన రంగప్ప చెరువు అలుగువేయడం చూసి మేము ఏ ప్రయత్నం చేస్తే నీళ్ళని మా జేఏసీ ఒక కమిటీ పెట్టుకొని దాంట్లో కూడా పార్టీలకు అతీతంగా
ఎవరైతే ముందుకు తీసుకుపోతారో అని ఒక ఇద్దరు విలేకరులే కన్వీనర్ కో కన్వీనర్లను పెట్టుకొని వారి ఆధ్వర్యంలోనే మేము సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా మిగతా కార్యకర్తలు అందరూ పనిచేసి మాకు ముఖ్యంగా మేము డబ్బు అంటే కులాల వారీగా అక్కడిక్కడ తయారు చేసినాం, డబ్బులు పెట్టినాం, కానీ పని చేయడానికి కూడా మంది కావాలి. అలాంటప్పుడు యూత్ మేమున్నామంటూ ప్రతి ఒక్క యూత్ రాత్రి భావాలు నిద్ర లేకుండా కాలువలు పూర్తి చేసుకొని నీళ్లు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సంతోషంగా మా చెరువు అలుగుపోయడం జరుగుతుంది. అందరు మీరు చూసే ఉంటారు. 12 ఏళ్ల కింద నిండని చెరువు ఇప్పుడు నింపుకోవడం మాకు చాలా ఆనందకరం. తెలంగాణ అంటే మనమే కష్టపడి పని చేసుకోవాలా, మనమే నీళ్ళు తెచ్చుకోవాలన్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించేది, మరి రైతుల సమస్యలు అంటే భుజాన్ని వేసుకునేదే కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు పెట్టాడు. అవన్నిటిని కాపీ కొట్టి అది మేము చేస్తున్నామని చెప్పడము, ఇప్పుడు నీళ్ళు వచ్చినాక మేము చేసిన అది కాదు కదా. నీళ్ళు రావడానికి ఒక ప్రయత్నం చేసిన వాళ్ళని గుర్తుపట్టాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెన్షన్స్ కానీ, తర్వాత ఉద్యోగాల విషయంలో కానీ, తర్వాత మనకి ఏ పథకాలు అయితే మొదలుపెట్టిందో అది కాంగ్రెస్ ప్రభుత్వం బీజం వేసింది. ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు ఎంతో మందికి పనికొస్తుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా మా సంతోషం ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఇక్కడ ఉండడం, వారి ఆధ్వర్యంలో ఇది ఎంపీటీసీ గారు కూడా ఇక్కడ ఉండడం, మాకు వారి ఆధ్వర్యంలో ఇది జరగడం మాకు సంతోషకరంగా ఉంది. మేము ఆ ప్రాజెక్టు ఖర్చు ఎంత కాదు కానీ జస్ట్ నేను ఏంటంటే ప్రోత్సాహంగా నా సంతోషం కోసం, అంటే నేను చూసిన దాన్ని ఆనందించడానికి ఏదో రకంగా నేను వ్యక్తపరచుకోవాలని ఉద్దేశం. ఇక్కడ ఈ గ్రామ ప్రజలు కానీ అలా తీసుకొని వాళ్ళు చేసిన నిజంగా వాళ్ళు చేసిన పని ఎంతో అభినందనీయం. వాళ్ళు ఒక సంకల్పం తీసుకొని మరి ఎవరి మీద ఆశపడకుండా గవర్నమెంట్ కావచ్చు, ప్రజానాయకులు కానీ ఎవరు కూడా అడగకుండా ఒక గ్రామ తీర్మానం తీసుకొని గ్రామస్తులంతా ఏకదాటిగా వాళ్ళు చెరువులో వారిని నించుకొని ఈరోజు సంతోషంగా ఈరోజు దర్శించారంటే కేవలం వాళ్ళ తీసుకొని. మరి దీనికి కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు మరి నిత్యం చూసి తీసుకోవడానికి వచ్చింది. ఎందుకంటే ఎన్నోసార్లు హెడ్ క్వార్టర్కి వచ్చేస్తున్నాడు. హెడ్ క్వార్టర్ మండలంలో హెడ్ క్వార్టర్ కాబట్టి చాలా సార్లు ఆయన క్వాలిఫికేషన్ పెడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎప్పుడు వెళ్ళినా ఎమ్మెల్యే గారిని అడిగేది ఒకటే, వాళ్ళు చెరువులో నీళ్ళు నింపమని. కానీ దీని మీద ఏమాత్రం దృష్టించకుండా మరి 12 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయిన చెరువుని మరి ఎమ్మెల్యే గారు అందరూ వాళ్ళు నేనే నింపుకున్నామని ఒక మంచి మనసుతో అందరు కలిసి మరి రోజు వాటర్ నింపుకొని దాన్ని నింపి చూపించారు. వాళ్ళందరికీ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు దయాకర్ గారు వచ్చి ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వాగ్దానం అది ఒకటే, నిన్నల గంట చెరువు నింపుతానని. మరి ఆయన కూడా మరి ఈరోజు మేము ఇవన్నీ వాట్సాప్లో తీసి పంపిస్తాం, చూసుకోమని చెప్తాం. వాళ్ళు చేసినా చేసుకునే కెపాసిటీ మా వాళ్ళకి ఉందని వాళ్ళు ఏమి తీసుకున్నారు. దీన్ని బట్టి కూడా వాళ్ళు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్క యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకుని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి, మున్సిపాలిటీ చైర్మన్ బిఎస్ కేశవ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమోదు కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకోండి అని కూడా మా దగ్గర చాలామంది యువత రావడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు వారి యువత భవిష్యత్తు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనాక పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులే ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు కానీ అదేవిధంగా కేటీఆర్ గారు చేసే కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ఈరోజు ప్రజలు అందరూ మన్ననలు పొందుతున్నారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సంరక్షణ కొరికి
ప్రత్యేకంగా ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలే చేస్తున్నారు. గతంలో వల్లే కాకుండా ఈరోజు ప్రజా సంరక్షణ పథకాల ద్వారానే పెద్ద ఎత్తున యువత కానీ, అదేవిధంగా ఈరోజు గురుకుల పాఠశాలలో పెద్ద ఎత్తున యువత జాయిన్ కావడం, డిగ్రీ కాలేజీలో అన్ని రకాలుగా ఈరోజు యువతకి ఆదర్శంగా గౌరవ కేటీఆర్ గారు ఉన్నారు. అలా కేటీఆర్ గారు కూడా యూత్ లీడరే. మళ్ళీ ఈరోజు యూత్ కూడా మొత్తం కేటీఆర్ గారి మీద అభిమానంతో పెద్ద ఎత్తున మాకు కేటీఆర్ గారు ఉన్నారు అనే ఒక దృఢ సంకల్పంతో, మాకు అండగా నిలబడతారనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు యువత ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా పాల్గొని తమ అమూల్యమైన ఓటుని, ఎందుకంటే ఓటు అనేది చాలా విలువైనది, మీరు చదువుకున్న వాళ్ళు కూడా మర్చిపోకుండా ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ గెలుపుకి మీ అందరి ఆశీర్వాదం అవసరం ఉంది. మా గౌరవ తెలంగాణ స్టేట్ క్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని క్యాబ్ డ్రైవర్స్ సమావేశం ఘనంగా జరిగింది. తెలంగాణ స్టేట్ క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రెసిడెంట్ రాచకొండ సత్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. రాచకొండ సత్యనారాయణ మాట్లాడుతూ టీఎస్సీపీఎస్ స్థాపించి 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా క్యాబ్ డ్రైవర్లకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. కరోనాతో క్యాబ్ డ్రైవర్లు గత 6 నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సనత్ నగర్ నియోజకవర్గంలో జిమ్, యోగా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకోమని సూచించిన తలసాని. రంగారెడ్డి జిల్లాలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా విజృంభిస్తున్న సంక్షేమ పథకాలు ఆగడం లేదు, స్పష్టం చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. కూకట్పల్లి అడ్డుకొట్ట సొసైటీ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలింపు. స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. జనగామ జిల్లా లింగాల గణపురంలో నిండుకుండలా మారిన పాత చెరువు. గంగమ్మ తల్లికి పూలాభిషేకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.